శరణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. దీని పాడగాను చేతులకే వచ్చినట్టు వస్తుంది, అంతలే చేజిక్కకుండా పోతున్నది. ఏందో అది కుర్చీరా కుర్చీ, ఎట్లా ఏసైనా దాంట్లో నేనే కూర్చుండాలని అనుకుంటున్నా. కూసోళ్ళన్న కసి ఒక్కటి ఉంటే సరిపోదు, మరి ఏం కావాలి? దానికి తగ్గ పని చేయాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి. అప్పుడు మన ట్రాక్ రికార్డే మనల్ని కుర్చీలో కూర్చుండే పెడతది. అంటే నాకు రికార్డు లేదా? ఏమున్నది చెప్పు ఒక మాట. నా రికార్డు చెప్తే ఒడిచేది కాదు, హనుమంతునితో కొంత పొడుగు ఉంటది. ఆవ పుట్టినీళ్ళు మేనమామకు తెలియదా అన్నట్టు నీ కథ నాకు తెలియదా గాని ఇక్కడ నీ లెక్కనే గీన కుర్చీ కోసం కీసులాడుతున్నాడు. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు నడుస్తున్నాయి కదా, అయితే ఒక్కసారి సీటు దొరికితే దానికి బంకలే కత్తుకొని పోవాలి గాని పుసుక్కున లేస్తరా అంటే మళ్ళా సీటు దొరకడు కట్టమంటే కట్టమని అంటున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి సీఎం సీటు కోసం పాకులాడుతున్న కర్ణాటక చిన్న సీఎం డికే ಶಿವಕುಮಾರ್. ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದೀನಿ ಲಾಯರ್ಗಳು, ನಾವೆಲ್ಲ ಚೇರ್ ಬಡ್ದಾಡ್ತಾ ಇದೀವಿ, ನಿಮ್ ಚೇರ್ ಬೇಡ ಅಂತ ಕೂತಿದೀವಿ, ಬಂದ್ ಚೇರ್ ಅದು ಕೂತ್ಕೊಂಡಪ್ಪ. ಚೇರ್ ಸಿಕ್ಕಿದೆ ಕಷ್ಟ, ಆದ್ಮೇಲೆ ಸಿಕ್ಕಿದಾಗ ತಪ್ಪು ಬಂದು ಕೂತ್ಕೊಳ್ಳೋದು ಕಲಿಯಬೇಕು. ನಾವೆಲ್ಲ ನೋಡಿದ್ರೆ ನೀವು ಬಹಳ ತ್ಯಾಗಿಗಳು ತರ ಕಾಣ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಷ್ಟೊಂದು ಚೇರು ಒಳ್ಳೆ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಭವನ ಎಲ್ಲ ಮಾಡೋರೆಲ್ಲ ಆಪರ್ಚುನಿಟಿ ಸಿಗೋದು ಬಹಳ ಕಷ್ಟ. ఆపర్చునిటీ సిగ్దాక తవలో ఉపయోగించుకుంటారు. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు, ఒక్కసారి దొరికిన కుర్చీని అంత అలుగా విడిచిపెట్టొద్దని చెప్పిండు. మీరేమో సీఎం సీటు కోసం తిరుగుతుంటే అధిష్టాన్ని ఆ సీటు నీదే సిద్ధప్ప అని అంటున్నదట. ఆయన కుర్చీ కుమ్ములాటలా ఉన్న మీ సీటు కెసర్రాజు కసారు చూసుకోరే. మరి చిన్న చిన్న సీట్లు అంటే ఎవరికి పట్టింపు గాని సీఎం సీటు కదా, ఎవరికైనా ఇంట్రెస్టే ఉంటది. మరి మంచిగా ఎలా మంచూరియా తిందా మారా, నోరంతా సప్పసప్పగా ఉంది. షాన్నొద్దులు అవుతుంది కదా బయట తినక. మొన్ననే కదా చికెన్ 65 చిల్లీ చికెన్ అనుకుంటా తిన్నది. అరే నేను చెప్పేది ఇప్పుడు వెజ్ ఐటమ్స్ గురించి. ఏం వెజ్జో ఏమో అన్ని అంత ఆగమాగమే ఉన్నాయి. నీ పిజ్జాలు బర్గర్లు తిందామంటే డబల్ రొట్టె ఏం తింటామని అంటావు, కూరగాయలు తిందామంటే కూడా నీకు నచ్చలేదా? ఏమోరా, ఏ రాయి అయితేంది పండ్లు రాలగొట్టుకునే తనకన్నట్టు ఏదైనా మందులు కలిపినాయి కదా. ఎంపీ కొండసారి చెప్పిన ముచ్చటింలేదా? ఏం చెప్పిండు? మన దేశంలో మందులు మాకులు వాడిన పంటలే ఎక్కువనట, మంచి పంటలు అసలు లేనలేవట. అవునా? అట్లయితే మనం తింటున్నాయి యూరియా పురుగుల మందులు కొట్టిన తిండే. అయితే మనం కూడా గీలలే ఆర్గానిక్ దిక్కుపోవాల్సిందే. వారేవ్వా, ఈ కూరగాయలు చూస్తుంటే కమ్మంగా మంచిగా కూరలు వండుకొని పొట్టలేస్తే ఎంత మంచిగా ఉండునో అనిపిస్తున్నది కదా. ఇవి అడ్డమైన మందులు మాకులేసి వండించేటి కాదు, మొత్తం ఆర్గానికే. అంటే ఎసొంటి మందు లేకుండా చాలా ఏళ్ల నుంచి వండిస్తున్నారట ఈ అన్నదాతలు. देसी खाद से सब्जी तैयार होती है, ये सेहत के लिए बहुत अच्छी है. इसमें कुछ भी कीड़ा वगैरह कोई नहीं और साफ सुथरी सब्जी है, क्योंकि ये देसी सब्जी है. ये सेहत के लिए अच्छी है और तंदुरुस्ती है. ये खाने के लिए भी बहुत लज्जत और जायका वाली चीज़ है, क्योंकि ये देसी खाद से तैयार होती है और हाथों से होती है और अपनी मेहनत से होती है. कोई बाजार से नहीं, कोई कहीं से खरीद के नहीं लाते. ఇంత మంచిగా ఏపుగా పెరిగిన మొక్కలు మరి ఏ మందులు వాడిర్రు అని అంటారా? ఇగో ఈ పశువుల పేడ వేపగింజలే వీటికి మందులట. దిగుబడి కూడా గట్టిగానే వస్తున్నదట. మళ్ళా మంచి కూరగాయలు కాబట్టి చాలా మంది ఇంటికే వచ్చి కొనుక్కొని పోతున్నారట. ఏమన్నా మిగిలే ఉంటే మార్కెట్లో గిట్లా పట్టుకొని పోగానే అట్లా అమ్ముడు పోతున్నాయట. చాలా అంటే చాలా ఖర్చు తక్కువతోటే ఆర్గానిక్ కూరగాయలు వండిస్తున్నామని అంటున్నారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రాజౌరి కాడున్న రైతులు. మనోళ్ళు ఆధునిక పద్ధతులు అనుకుంటా దండిగా పురుగుల మందులు, మొక్కలు బలంగా ఉండే మందులని అడ్డగోలుగా వాడతారు. అయినా దిగుబడి తక్కువ. ఉన్న కొద్ది జాగాలైనా గిసొంటి కూరగాయలు సాగు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, లాభానికి లాభం. ఏమంటారు? నీదో దారి నాదో దారి అనుకుంటే ఇద్దరు దారి గోదారి అవుతుంది గారా. అందుకే గారా ఎన్కెనక ఎన్ని స్కెచ్లు వేసినా పైకి మాత్రం ఒకటే దారిలో పోతాం మనం. కల్లా కపట మెరుగని నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నావురా? కళ్ళ కపట మెరగడం వల్ల మనం కాదురా, అగో అనకాపల్లి దిక్కుడు కలిసి మెలిసి కళ్ళ సంబరంగా పండుగ జరుపుకుంటున్నారు. ఊరు బాగుంటే దేశం మంచిగుంటది అని అంటారు, గదే చేస్తున్నారు రామరాజుపేటల. ఏ ఊర్లో కనబడని గీ కుండల పండుగ గీ ఊర్లోనే సంబరంగా అయితది. జగన్నాథ స్వామిని గొలిసేతందుకు ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా ఊరు చివరకున్న బావిల నుంచి వెళ్ళి నీళ్లు మోసుకొని వస్తారు. దారి పొంటే పండుగ అంతా కానొస్తది. ఇక అటెన్క మోసుకొచ్చిన నీళ్లతోని పరవానం వండి దేవునికి నైవేద్యం పెడతారు. ఎక్కడ ఏ పండుగ ముచ్చట చెప్పుకున్నా తరతరాలుగా యుగయుగాలుగా అని చెప్పుకుంటాం కదా, కానీ ఈ పండుగ మాత్రం గట్టిగా ఒక 50 ఏళ్ల సంధి నడుస్తున్నది. కానీ ఈ రోజులో కూడా ఒక సాంప్రదాయం మొదలుపెట్టి దాన్ని తప్పకుండా ఫాలో అవుతున్నారంటే ఎంత గ్రేట్ చెప్పుండ్రి. మామూలు టైంలా మాట అనుకున్న వాళ్ళు కూడా పండుగ టైంలా పరవాన్నం వంచుకుంటారు. గట్లుంటాయి మన సాంప్రదాయాలంటే.
భార్యాభర్తల నడుమ అప్పుడప్పుడు భలే చిత్రాలు అవుతుంటాయి గారా. ఇంతకు నువ్వేం చూసినావో? వెనకటికి ఇద్దరు భార్యాభర్తలు ఉడిపి హోటల్ కు పోయినరట. భార్య హోటల్ ఉన్నాయని ఆర్డర్ ఇచ్చిందా ఎట్లా? చెప్పేదాకా ఇనవు, ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. అబ్బా పిల్ల సంత దొరికింది కదా అని అందుకుంటున్నావా? చెప్పు మరి ముచ్చటేందో. ఇద్దరు కూసొని తింటుంటే భర్త ఏదో చెప్పుదామని నోరు తెరిచిండట. ఎంటనే భార్య తినేటప్పుడు మాట్లాడొద్దు అని ఎన్ని మాటలు చెప్పాలండి, మీరు బయటకు వచ్చినప్పుడు కూడా ఇంతేనా, అందరిని చూడండి ఎంత షాన్గా తింటున్నారో అని అన్నదట. మంచిగానే చెప్పింది కదా. ఆఖర్లా తినుడైన తర్వాత అప్పుడేమో చెప్దామని అనుకున్నారు గాని. అవును, ఏం చెప్పాలని అనుకున్నాడు భర్త? ఆమె ప్లేట్లా బొద్దింకి వచ్చిందట, అదే చెప్దామని అనుకుంటే భార్య చెప్పనీయలేదు. నీ కర్మ గాలిపోను. ఇప్పుడు ఈ షాపోల కర్మ కూడా గాలిందట, చూద్దాంపా. ఇంకా ఏ కాలంలో ఉంటున్నారో అర్థమైతలేదు కొందరు. ఏం చేసినా ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూస్తారని పట్టవగటీలే మహబాద్ జిల్లా కేసముద్రంలో ఉన్న సాయి మాటలకు వచ్చి రుగి అమలక్కలంతా. చూస్తుంటే పద్ధతి గల మనుషులు లెక్కనే కొడుతున్నారు గాని వాళ్ళు కొట్టేసిన విధానం చూస్తే మంచి చేయి తిరిగిన కిలాడి లేనని అంటారు. మంచిగానే చదువుకున్నారు, అటెంక తుర్రుమన్నారు. మాపటిల్లి కౌంటర్లు ఉన్న క్యాష్ కు లోపటున్న స్టాక్ తేడా వస్తున్నదట. ఓరక్క గిట్లెట్లయిందని ఒకటి రెండు మాటలు లెక్క పెట్టినా లెక్క కుదురుతలేదట. ఏంది కథ అని బుడ్డ కెమెరాలకెళ్లి చూస్తే ఇలా చోరకళ బయటకు వచ్చింది. ఇక్కడ ఇట్లుంటే ప్రకాశం జిల్లా గిదలూరులా ఇద్దరు అమ్మలక్కలు బట్టలు కొనేందుకు వచ్చి వాళ్ళ కళను ప్రపంచానికి చూపెట్టిర్రు. అయినా ఏ కాలంలో ఉన్నారా వాళ్ళు మీరు? ఇవాళ రేపు అడుగు తీసి అడుగేస్తే సీసీ కెమెరాలే ఉండే. ఏ పని చేసినా ఎక్కడికి పోయినా అంత బుడ్డ కెమెరాలలో కనిపిస్తుంది. పైసలు చెల్లుతున్నాయారా బుజ్జిగా? గదే మాట చెల్లకే ఆ నడమ 10 రూపాయల బిల్ల ఏళ్ళదని భయపడ్డారు గానీ నడమ మంచిగానే తీసుకుంటున్నారు. ఓ పొల్ల, నువ్వు 10 రూపాయల ముచ్చట చెప్తున్నావు. అసలు ఏ కాని చెల్తలేనట్లున్నది. ఇక్కడ చూడు, గుల్లెవాడి దోసుకపోవుడు దొంగలకు కొత్తేం కాదు గాని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోగా చిత్రం జరిగిందుల్లా. అగ చూడుండ్రి, అద్దుమరాత్రి నిద్ర లేచినట్లొచ్చిండ్రా, మంచిగా గేట్లు ఉడవికిండ్రు, ఇక లోపల జొర్రిండ్రు, మొత్తం సంచల సర్దుకుపోయిండ్రు. ఇక హుండీల్లో డబ్బులు గుంజుడు ఆలస్యమైతదని మొత్తం హుండీల్నే లేవట్టుకపోయిండ్రు. ప్రశాంతమైన వాతావరణంలా కోనే రోడ్డున కూసొని హుండీలు వలగొట్టిండ్రు. ఏం తక్కువ 50,000 దాకా జమ చేసుకున్నారట. కానీ చిల్లర ఇడిచేసిరటనుల్లా. పుక్కట్లొస్తే పుట్నాలు కూడా ఇడవనోళ్ళని చూసినాం గాని చిల్లర పైసలు ఇడిచేసిరు గీలేందో. అందరూ ఫోన్ల పైసలు కొట్టు నేర్చినాక కాయిదాలే జల్తున్నాయో లేవన్న కడకొచ్చింది కదా ఎవ్వారం. ఇక ఫోన్ల కొట్ట రాదుండ్రి, కాయిదాలు ఎందుకు అని అంటున్నారు. గసొంటి టైంలకి చిల్లర పైసలతోనే ఎందుకులే మోతే బరువు అని అనుకున్నారు కావచ్చు. ఇడిచేసి వేయిందట. మంచిగుంది కర్నూలు దిక్కు ఓర్వకల్లు ముచ్చట. మొన్న మనం బాయ్ కడుకోయినప్పుడు సెల్ఫీ తీసుకోలేదు, మర్చిపోయినా తెలుసా? అయినా ఎన్ని ఫోటోలు లేవు చెప్పు మనై. ఆ ఒక్క బాయ్ కాడ లేకపోతే ఏమైంది చెప్పు? మస్తు దిగినాం గానీ ఆ ఒక్క ఫోటో దిగితే మంచిగుండు. ఇక మళ్ళా దిగకపోయినా ఏం కాకపోవు, జీవితాంతం గుర్తుండిపోయేది. అంటే అదే నాకు ఆఖరి సెల్ఫీ కింద వేద్దామని అనుకున్నావా ఎట్లా? నేను మనసులో వేసిన స్కెచ్ దీనికి ఎట్లా తెలిసిందబ్బా? చూస్తున్నా నువ్వు అక్కడ నా మీద ఎక్కడ లేని ఎనలేని ప్రేమలు చూపెట్టినప్పుడే అర్థమైంది ఇదేదో పెద్దదే స్కెచ్ చేసిందని. ముత్తమంతే ఉన్నది గానీ ముంగిస కన్నా ఎక్కువ తెలుగు ఉంది. అట్లా లేకపోతే నువ్వు నాగుబాం లెక్క ఎప్పుడో మింగేదానివి కదా. లోకం చూస్తుంది. లోకం చూడాలనే అంటున్నా. నేను ఎట్లా తప్పించుకున్నానో ఇగో కర్ణాటకల గియాన్నకు కూడా సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది చూడు. మనింటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి మిసంగాలినంత పనైంది గీ వాగుల ఈదుతున్న మనిషికి. భార్య భర్తలిద్దరూ మంచిగా తిరిగిండ్రట. ఇక ఈ బ్రిడ్జి కాడికి వచ్చినాక ఏమండి ఈ వాగుల మీదకెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందాం అని అన్నదట. కట్టుకున్నామే నగలున్నట్టు అడిగితే పరిశాన్ గాని సెల్ఫీ అడిగితే ఏమున్నదిలే దిగుదాము అని వచ్చిండ్రట. ఇక టిక్కు అని సెల్ఫీ కొట్టంగానే వాగులకు నూకేసిందట. మీదికెళ్ళి మొగని కొట్టి మొత్తుకున్నట్టే వేసిందట. చుట్టాలకు ఫోన్ చేసి అయ్యో నా మొగుడు వాగుల దునికిండు అని చెప్పిందట. ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳು, ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ
ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ರೆಸ್ಟ್ರಿಕ್ಷನ್. భూమి మీద నూకలు కాదే అన్న, బాస్మతి బియ్యం తినే బాకున్నది కాబట్టే బతికినవు పట్టు. పాపం రాచూర్ పబ్లిక్ కు మంచితనంతో తాళ్ళేస్తే ఈదుకుంటా తాయప్ప ఒడ్డుకొచ్చిండు. ఇక ఇవ్వల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.